ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ తన లేఖనాల ద్వారా మనల్ని ఆదరిస్తూ మరి ఒక ఆరాధనా దినాన్ని దయచేసిన దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతినొందునుగాక. ప్రాకారము గల పట్టణంలో దేవుడు తన కృప నాకు చూపాడు, అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అవును ప్రియులరా, దేవుడు కృపగలవాడు. గాడ్ ఈజ్ గ్రేషియస్. మన జీవితాల్లో దేవుని కృప తప్ప మరొకటి లేదు. నా జీవితంలో నేను ఒప్పుకోగలను, దేవుని కృపను బట్టే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నిజమే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి మాత్రమే ఉన్నాను. ప్రతిరోజు అనేక మంది గతించిపోతున్నారు. ప్రపంచంలో నుండి, జనాభా లెక్కల్లో నుండి ప్రపంచం వారిని మర్చిపోతూనే ఉంది. కానీ దేవుడు ఏ రోజుకు ఆ రోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమ తేవడానికి తన జీవంతో మనల్ని నింపుతూ మనల్ని, మన జీవితాలను కొనసాగిస్తున్నాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రాకారము గల పట్టణంలో. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో స్ట్రాంగ్ సిటీ అని రాయబడింది. ప్రాకారము గల పట్టణంలో దేవుడు తన కృపను చూపించాడు. ఒక క్రైస్తవ జీవితం, ఒక క్రైస్తవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ప్రాకారము గల పట్టణంలో ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎడారిలో జీవించే శూన్యం వంటి జీవితాలు కలిగిన వారు కారు. ఆత్మ సంబంధంగా నిర్జలమైన స్థితిలో జీవించేవారు కారు. సామెతల గ్రంథంలో అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు అని. దేవుని నామంలో మనం సురక్షితంగా ఉన్నాము. భద్రత కల ప్రాకారమై దేవుడు మనకు ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. మేము ఎవరికి సంబంధం లేకుండా మా కుటుంబీకులతోనూ రక్త సంబంధికులతోనూ దూరం పెట్టబడ్డామండి. ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మా కులం వారితోనూ, మా బంధుమిత్రులతోనూ, ఇరుగు పరుగులతోనూ వేరు చేయబడిన స్థితిలో ఎవ్వరూ లేని భావనలోనికి వచ్చేసాం అనే అనుభవంలో కనుక ఉంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, సహోదరి సహోదరుడా, నీవు దేవుని ప్రాకారంలో ఉన్నావు. ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన వెలుగు, ఆయన కనుదృష్టి నీ చుట్టూ ప్రాకారంగా ఉంది. యు ఆర్ ఇన్ స్ట్రాంగ్ సిటీ. ఎవరు లేకపోయినా ఎవరో ఏదో చేస్తారనే భయం మనకు లేదు. అది వద్దు కూడా. ఆయన ప్రాకారంలో తన కృప ఆశ్చర్యంగా చూపిస్తున్నాడు అంటున్నాడు ఇక్కడ. అవును, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన కృప ఆశ్చర్యమైనది, ఆయన ప్రేమ ఆశ్చర్యమైనది, ఆయన పనులు మరింత ఆశ్చర్యమైనవి. ఈరోజు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయాలంటే, ఆశ్చర్యమైన కృప కావాలంటే నీవు ఆయన మార్గంలో ఉన్నావో లేదో చూసుకోవాలి. నీవు ఆయన ప్రాకారంలో ఉన్నావో లేదో చూసుకోవాలి. ఆయన ప్రాకారంలో కృప చూపించి జీవింపచేస్తున్నాడు గనుక దేవుణ్ణి స్తుతించే వారంగా మందిర ఆవరణలో చేరి ప్రభువుని వేగిరపడదాము. దేవుడు తన కృపతో ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా మనల్ని బలపరచునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటల బట్టి స్తోత్రాలు. మాకు ప్రాకారముగా, భద్రముగా, పట్టణముగా మమ్మల్ని ఉంచి ఉన్నావు, అందును బట్టి స్తోత్రాలు. నీ అందు నిలిచి ఉండి నీ పట్టణముగా, దేవుని పట్టణమనే పిలువబడే బ్రతుకులు మాకు దయచేయండి. ఆశ్చర్యమైన కృపతో మమ్మల్ని నింపుచున్న దేవా, నీ కృపను బట్టి మేము క్షేమము కలిగి ఉన్నాము, భద్రత కలిగి ఉన్నాము. అందును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధానం నుంచి చేరి నిన్ను కొనియాడే భాగ్యాన్ని మాకు దయచేయమని, సమస్తమైన ఆటంకాల నుండి తొలగించి ఈ దినము నీకిచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచు క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.